రోజు అయితే మా ఆఫీస్ లో నిమజ్జనం అనమాట. ఇగో మా అందాలు అందమైన అఖిల, మమత, అద్దక్క, కాంచన, నేను ఇంకా ఉన్నారు అందరు వస్తున్నారు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. బాయ్ నువ్వు చెప్తున్నావా. వీడియో అయితే గణేష్ నిమజ్జనం అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోతుందేమో. సో ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. సో నిమజ్జనం రోజు మా ఆఫీస్లో గణేష్ నిమజ్జనం రోజు వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా మేమైతే ఈ శారీస్ మదీనాలో తీసుకున్నాము. సో చెప్తా ఉంటాను కంటిన్యూషన్లో. అంటే మేము మా ఆఫీస్లో అక్క వాళ్ళు సేమ్ తీసుకోలేదన్నమాట. మేము తీసేసుకున్నాం ఫస్ట్, తర్వాత అక్క వాళ్ళు తీసుకున్నాం. సో అలా వేరు అయిపోయినాయి. అయినా మేము వేరే తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ కూడా. సో ఇంకా అక్క వాళ్ళు కూడా సేమ్ తీసుకున్నారు. సో అట్లా కొంతమంది కవితక్క అయితే 2 అనమాట. కొంచెంసేపు మా దాంట్లో కొంచెంసేపు వాళ్ళ దాంట్లో 2 శారీస్ కొనుక్కుంది కవితక్క. ఇంకా ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేక. సో ఇంకా మేమైతే ఇట్లా రెడీ అయ్యామన్నమాట. ఒక్క గ్రూప్ ఫోటో దిగడానికి ఎంతసేపు డిస్కషన్ జరుగుతుంది తెలుసా. పొట్టిగోగలు ఉంటారు, హైట్ గోకలు ఉంటారు. హైట్ వాళ్ళు ముందు వచ్చినా ఆ ఫోటో పొట్టుకున్నోళ్ళు కనపడరు, పొట్టుకున్నోళ్ళు వెనకున్నా ఆ ఫోటో కనపడదు అనమాట. ఈ పొట్టోళ్ళతోటి చాలా కష్టం అనమాట. ఈ పొట్టు దాంతో మెయిన్గా ఇంకా తెలిసిందే కదా, అమ్మాయిలు రెడీ అయితే ఫొటోస్ పిచ్చి ఉంటుందని చెప్పి ఇంకా ఎవరి కాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా నేను కిందకి వచ్చేసరికి అన్నపూర్ణ ఆంటీ తోటి ఇంకా మా అక్క వాళ్ళతో అయితే ఒక ఫోటో తీసుకుంటున్నాను. అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఉంటానో లేదో ఆఫీస్లో తెలియదు కదా, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడే మంచిగా ఫొటోస్ తీసుకుంటాను. నేనైతే ఫొటోస్ పిచ్చిదనమాట. నాకు ఫొటోస్ అంటే ప్రాణం. అంటే మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళతోటి ఫొటోస్ మెమరీస్ అయితే చాలా బాగుంటాయి కదా. సో అంతే, వీళ్ళందరూ చెప్పాను కదా, వీళ్ళందరూ ఒక శారీ మేము ఒక శారీ అని చెప్పేసి ఇంకా వీళ్ళని ఫొటోస్ దిగమన్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా దిగాను అనమాట. వీళ్ళందరినీ ఫొటోస్ దింపుతూ ఉన్నాను ఇక్కడ. అంత మంచిగా రెడీ అయ్యి చేతికి బ్యాంగిల్సే లేవన్నమాట నా హ్యాండ్కి. సో ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం మ్యాచింగే, కానీ ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని వచ్చినాయి కదా. సో ఇంకా అందరూ వేసుకుందాము అలా అని చెప్పేసరికి ఇంకా అందరం ఒక చోట కూర్చొని వేసుకుందాము అని చెప్పేసి ఇంకెలా అయితే ఇంకా అంతమంది ఆఫీస్లో ఉంటే మీరే ఎందుకు వేసుకున్నారు అని ఎవరికైనా డౌట్ రావచ్చు. చాలా మంది ఉంటారండి ఆఫీస్లో, కానీ మనకి క్లోజ్ అయిన మెంబర్స్ అయితే కొంతమందే ఉంటారు. ఆ కొందరిలో వీళ్ళు అనమాట. సో వీళ్ళతోటి మేము ఎక్కువ క్లోజ్ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్తాం, ఏది చేసినా మేమే చేసుకుంటాం అనమాట. సో అట్లా వీళ్ళు బాగా క్లోజ్ మాకు. అలానే మిగతా వాళ్ళతోటి మంచిగా ఉన్నామంటే అలా కాదు. సో వాళ్ళతోటి కూడా ఉంటాము, వాళ్ళకి మించి ఎక్కువ కొంచెం వీళ్ళతోటి ఉంటాం అనమాట. సో ఇంక ఇట్లా వీడియో షూట్ కోసం చేస్తూ ఉన్నాం అనమాట మా పోరాటము. పాపం మా భవానక్క కొడుకు చింటూ అయితే మాకు వీడియోస్ తీస్తూనే ఉంటాడు. నాకు ఎక్కడికి వెళ్ళిన రీసెంట్ టైమ్స్లో తిరుపతి కూడా వెళ్ళామన్నమాట మేము. సో అక్కడ కూడా నాకు చింటూనే వీడియోస్ తీసాడు. ఇంకా ఇక్కడ మొదలైపోయింది చూడండి డ్యాన్స్. మా అక్క అయితే అస్సలు ఆగదు. ఇంకా నేను కూడా ఎక్కడో ఉంటాను అక్కడ ఉన్నానమాట. సో డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాము. నేనేంటంటే నాకు వీడియోస్ తీయడం అస్సలు నచ్చదు. నేను డ్యాన్స్ చేసేటప్పుడు మళ్ళీ అందరు నవ్వుతారని చెప్పి అదే శైలిలో ఉంటారనమాట. సో ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నాము. అసలు ఈ వీడియో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఎడిటింగ్ చేసి పెట్టినా కూడా నేను ఒక మ్యూజిక్ యాడ్ చేస్తే అది యూట్యూబ్లో పెడితే కాపీరైటింగ్ వస్తూనే ఉందన్నమాట. సో అందుకే ఇన్ని డేస్ అయితే నేను పెడదాము అని చెప్పి మళ్ళీ ఒక 2 days 1 week బ్యాక్ మళ్ళీ వీడియో పెట్టి నేను వేరే సాంగ్ యాడ్ చేసినా కూడా దానికి కూడా కాపీ రేటింగ్ వచ్చిందనమాట. సో ఇంకా దాంట్లో కొంచెం ఇంకా నాకు అసలు ఎందుకబ్బా ఇట్లా ప్రతిసారి అంటే అన్ని ఛానల్స్ వాళ్ళు పెడతారు, నేను యూట్యూబ్ నో కాపీ రేటింగ్ సాంగే తీసినా కూడా అలాగే వస్తుంది. సో ఇంకా అందుకే నేను చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నాను, ఒక చిన్న మ్యూట్లో పెట్టేస్తున్నాను అనమాట. సో సాంగ్స్ ఏముండవు, మా డ్యాన్స్ సాంగ్ కూడా ఏముండదు అనమాట. జస్ట్ మా డ్యాన్సులే కనిపిస్తూ ఉంటాయి మీకు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో ఒక్కదానికి.
సో చూసారు కదా, సో మా శ్రీరుద్ర ఫ్యామిలీ అనమాట. సో మేమందరం ఇక్కడే వర్క్ చేస్తాము. సో ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా గర్ల్స్ వరకు అయితే ఫొటోస్ తీసాము, బాయ్స్ నెక్స్ట్ జాయిన్ అవుతారనమాట. సో మేమందరం కలిసి అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వర్క్ జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా మేము ఇంకా ఇక్కడే వర్క్ చేస్తాము. పొద్దున్న 9:30కి వెళ్తే 6కి వస్తామన్నమాట. అప్పుడు దాకా ఇదే మా ఫ్యామిలీ. స్మైల్ స్మైల్. ఓకే ఓకే. చూడండి అందరూ ఇక్కడ ఇక్కడ జరుగుతురు. ఓకే. ఇంకా మా గణేష్ని అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఎంత బాగున్నారో. సో ఆల్రెడీ మీకు అప్పట్లో నేను మినీ వ్లాగ్ అయితే పెట్టాను అనమాట పూజ రోజు. ఇంకా తర్వాత ఈ వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేదు నేను. సో మినీ వ్లాగ్ ఏం తీయలేదని చెప్పి ఇంకా ఫుల్ వీడియో పెట్టడానికి టైం పట్టేసింది. సో ఇంకా మేమైతే ఇంకా మంచి శారీస్ కట్టుకున్నాము. ఇంకా దేవుడి దగ్గర ఒక ఫోటో దిగాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఒక ఫోటో దిగుతున్నాము. సో అందరిది మ్యాచ్ అయ్యింది, వాళ్ళిద్దరిది వీళ్ళిద్దరిది. సో మేమిద్దరమే ఆపోజిట్ అనమాట, మేమేమే మ్యాచింగ్ అనమాట. అట్లా సెట్ అయిపోయింది. అనుకోలేదు సేమ్ అంటే ఫస్ట్ మేమేమనుకున్నాం ఒకటే కలర్ తీసుకుందాము, ఒకటే ప్యాటర్న్లో అనుకున్నాము. కానీ ఒక్కొక్కటి తీయంగా అట్లా అయిపోయింది అనమాట. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనకి స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఉండేది తక్కువ టైం అనమాట. ఎప్పుడు మనం ఫ్రెండ్స్ తోటే ఉంటాము. అంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఫ్రెండ్స్ తోటే ఉంటాము. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మనం జాబ్ చేసేటప్పుడు కూడా మనం ఇంట్లో ఉండమన్నమాట. ఎక్కువ శాతం ఆఫీస్లోనే ఉంటాము, అది ఫ్రెండ్స్ తోటే ఉంటాము. సో మన లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యం అనమాట. మనం కష్టాలు ఉన్నా వాళ్ళకే చెప్పుకుంటాం, సంతోషం వచ్చినా వాళ్ళకే చెప్పుకుంటాము. సో అలా మా లైఫ్లోకి వచ్చిందనమాట కవితక్క గురించి అసలు మాటల్లో చెప్పవసరం. నేను ఎన్ని వీడియోలో చెప్పినా కూడా ఇంకా మా హరితక్క గురించి చెప్పాలంటే చాలా మంచిదన్నమాట. సో అరుస్తుంది అనే కానీ ఆ అరుస్తున్న దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది. కొన్నిసార్లు అది మనం భరిస్తే ఇంకా లైఫ్ మొత్తం ఇట్లనే హ్యాపీగా ఉండొచ్చు. సో ఇంకా మా భవానక్క గురించి చెప్పాలంటే అక్క కూడా చాలా మంచిది. కాకపోతే ఏంటంటే అక్క కొంచెం భయాన్ని పక్కకు పెడితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అక్క లైఫ్ అయితే. ఇక్కడ నిఖిల్ని అయితే పిలుస్తున్నాము. అక్కలు ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత తమ్ముడితో ఫోటో దిగకుండా ఉంటామా. సో ఇంకా నిఖిల్ని అయితే పక్కన పెట్టుకొని ఒక ఫోటో అయితే దిగుతున్నాము. ఇంకా బంటి కూడా వస్తాడనమాట. సో బంటి తమ్ముడు, వీళ్ళందరూ దేవుళ్ళు ఇచ్చిన తమ్ముళ్ళు అనమాట. సో ఇంకా ఫైనల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎవరు దిష్టి తగలకూడదు అనమాట. సో మాకు దిష్టి పెట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ కళ్ళే మండుతీలే కానీ సో మేమైతే ఎప్పుడు ఇలానే ఉండాలన్నమాట. బాయ్ చెప్పే టైం ఇంకా నిమజ్జనానికి టైం అయిపోతుంది అనమాట. మా బుజ్జి గణప అయితే నిమజ్జనానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇయర్ కూడా తొందరగా వచ్చేసేయాలి. సో ఎప్పుడు మేము ఇలాగే హ్యాపీగా ఉండాలి మేమందరము.
కొట్టాల్సింది నువ్వే, పక్కన వాళ్ళు కాదు.
సో ఇదైతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా లేట్ అయిపోయింది, సారీ. సో ఎప్పుడో పెట్టాల్సిందనమాట, ఇప్పుడు పెట్టాను వీడియో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.